హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో అయితే మనం 15/12/2025లో వచ్చిన కరెంట్ అఫైర్స్ టాపిక్ చూసాం కదండి. సో వీడియో అనేది లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను ఇక్కడ వరకే చెప్పాను. అంటే 11 క్వశ్చన్స్ మాత్రమే చెప్పాను. టోటల్ 26 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు బ్యాలెన్స్ అయితే మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఎవరన్నా ఆ వీడియో కనుక చూడకుండా ఈ వీడియో కనుక చూస్తుంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి. సో అక్కడ మీకు క్వశ్చన్స్ అనేది ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక జాయిన్ అయితే క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ కూడా మీకు అక్కడ అనేది టెలిగ్రామ్ ఛానల్లో క్విజ్ రూపంలో అనేది నేను మెన్షన్ చేస్తున్నాను. సో మీరు అక్కడ నుంచి క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు అండ్ దాని ఆన్సర్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? సో మనమైతే లాస్ట్ వీడియోలో యూనియన్ బడ్జెట్ 2025-26 టోటల్ ఇక్కడ కాదండి, ఇక్కడ వరకు చెప్పాను. 11 కాదండి, 14 వరకు చెప్పాను. సో 14 క్వశ్చన్ వరకు చెప్పానండి. అదేంటంటే ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ రేషన్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఏ స్టేట్లో రేషన్ డిస్ట్రిబ్యూషన్కి ఆధార్ కార్డ్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి క్వశ్చన్ వచ్చిందండి. సో ఈ క్వశ్చన్ వరకు లాస్ట్ వీడియోలో మీకు అనేది నేను మెన్షన్ చేశాను. ఎవరైనా చెక్ చేయకపోతే ఈ వీడియో ఎండ్ కార్ట్లో ఆ వీడియో అనేది మెన్షన్ చేస్తానండి, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025లో వచ్చిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025లో వచ్చిన మన ఇండియా ర్యాంక్ ఎంత? సో నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే, అంటే ఎన్టీపీసీకి సంబంధించిన వాటిలో నేను ఎక్కువసార్లు డిస్కషన్ చేశానండి ఈ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో అలాగే నేను చాలా వీడియోస్లో మెన్షన్ చేశాను. ఎవరైనా ఫస్ట్ నుంచి కనుక నా వీడియోస్ కనుక ఫాలో అవుతుంటే వాళ్ళకి తెలుస్తుందండి. ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈజీగా 1 మార్క్ మనం స్కోర్ చేయగలిగే టాపిక్ అని చాలాసార్లు మెన్షన్ చేశాను. సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025 ఇండియా ర్యాంక్ ఎంత? సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి, ఇండెక్సెస్ అండ్ ర్యాంకింగ్ అండ్ థీమ్స్, ఇంపార్టెంట్ డేస్, వీటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది వస్తుందండి. ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ 2025 ఇండియాస్ గ్లోబల్ ర్యాంక్ ఎంత? ఓకేనా? సో వీటి క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది వీడియోలో డిస్క్రిప్షన్ కింద ఉంటుంది, లేదంటే చిన్నతనం వ్లాగ్స్ అని మెన్షన్ చేసినా మీకు అక్కడి నుంచి మన టెలిగ్రామ్ ఛానల్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి చీఫ్ మినిస్టర్. సో చీఫ్ మినిస్టర్స్ గురించి అడుగుతున్నానండి. ఏ స్టేట్కి ఎవరు చీఫ్ మినిస్టర్? సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో కొంచెం అనేది చూసుకొని వెళ్ళండి. ఓకేనా? చీఫ్ మినిస్టర్స్ గురించి చూసుకొని వెళ్ళండి. టోటల్ ఫిష్ ప్రొడక్షన్ ఇన్ 2024 and 25. మన ఇండియాలో టోటల్ ఫిష్ ప్రొడక్షన్ ఎంత 2024-25 ఫినాన్షియల్ ఇయర్కి? ఓకే. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ బడ్జెట్ 2025-26 మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మన సైన్స్ అండ్ టెక్నాలజీకి మన మినిస్టరీ. ఓకే. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి మన యూనియన్ బడ్జెట్లో 2025-26 ఫినాన్షియల్ ఇయర్కి గాను ఎంత బడ్జెట్ అనేది కేటాయించడం జరిగిందని చెప్పేసి అడిగారండి. సో ఓవరాల్ దీని ప్రకారం మనం చూసుకుంటే ఏంటంటే మనకి యూనియన్ బడ్జెట్, సో మన బడ్జెట్ కూడా మనం ఫుల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. సో స్టేట్ కాదండి, ఇది సెంట్రల్ బడ్జెట్ గురించి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? 2025-26. ఓకే. ఐఎంఎఫ్ స్ప్రింగ్ మీటింగ్ హెల్డ్ ఇన్ 2025. సో ఐఎంఎఫ్ స్ప్రింగ్ మీటింగ్ అండి. ఐఎంఎఫ్ మీటింగ్ ఎక్కడ జరిగింది 2025? మ్యాక్సిమం మీరు ఇక్కడ చూసుకుంటే కనుక మనకు 2025 గురించి ఎక్కువ అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్ నుంచి. వితిన్ ఒక 9 months కరెంట్ అఫైర్స్ అనేది మీరు కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి వెళ్తే కనుక చాలా యూజ్ ఉంటుందండి. మీరు కరెంట్ అఫైర్స్ నుంచి చాలా స్కోర్ చేయగలుగుతారు మార్క్స్ అనేది. ఓకేనా? సో ఫస్ట్ స్పోర్ట్స్ వరల్డ్ కప్. ఓకే. స్పోర్ట్స్ వరల్డ్ కప్ హెల్డ్ ఎక్కడ జరిగింది? ఓకే. సో ఇలాంటి స్పోర్ట్స్ గురించి చాలా అడుగుతున్నాడండి. దట్టు ఉమెన్స్ కానీ మెన్స్ కానీ వరల్డ్ కప్స్ గురించి అడుగుతున్నాడండి. సో ఇవి కొంచెం చూసుకొని వెళ్ళండి. స్పోర్ట్స్ ఇంపార్టెంట్, డేస్ ఇంపార్టెంట్, ర్యాంక్స్ ఇంపార్టెంట్, బడ్జెట్ ఇంపార్టెంట్. సో వీటి అవార్డ్స్ కూడా ఇంపార్టెంటే. సో మిలిటరీ ఎక్సర్సైజెస్ 2025 ఎక్కడ జరిగాయి, ఎలా జరిగాయి, ఏ ప్లేస్లో జరిగాయి,
ఏ ఏ దేశం ఏ దేశం మధ్య జరిగాయి. సో ఇలాంటి మిలిటరీ ఎక్సర్సైజెస్కి వస్తే ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, చూసుకొని వెళ్ళండి. అర్జున అవార్డ్ ఇన్ 2025 స్పోర్ట్స్లో అర్జున అవార్డు ఎవరికి వచ్చింది 2025. సో అవార్డ్స్ కూడా ఇంపార్టెంట్ అండి. మెరైన్ ఫిష్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే కింది వాటిలో మెరైన్ ఫిష్ కానిది ఏంటి అని చెప్పేసి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారండి. సో ఇక్కడ నేను నాట్ అని పెట్టాను, అంటే ఈ మెరైన్ ఫిష్ నాకు అర్థం అవడం కోసం ఇలా పెట్టానండి. సో మెరైన్ ఫిష్ కానిది ఏంటి అని చెప్పేసి ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చారు. మెరైన్ ఫిష్ అంటే సముద్రం చేప కానిది ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అడిగారండి. ఓకేనా. సో ఇన్ హ్యూమన్ వాట్ డిటర్మైన్స్. సో ఇవి వచ్చేసి మీకు జనరల్ అవేర్నెస్ గురించి ఉంటుందండి. ఐ మీన్ గ్రూప్ డి వాళ్ళకి సైన్స్ ఉంటుంది కదా. సో ఈ 2 క్వశ్చన్స్ అనేవి సైన్స్కి సంబంధించినవి. ఇన్ హ్యూమన్ వాట్ డిటర్మైన్స్ ద సెక్స్ ఆఫ్ ద చైల్డ్. అంటే మగవారిలో హ్యూమన్, సో మనుషుల్లో ఈ సెక్స్ అంటే సారీ అండి, ఇది ఏంటంటే చిల్డ్రన్ అంటే మనకి ఇప్పుడు బాబు పుడతారా అమ్మాయి పుడతారా అని చెప్పేదాన్ని బట్టి దేని మీద డిటర్మైన్ అయి ఉంటుంది, దేని మీద ఆధారపడి ఉంటుంది అని క్వశ్చన్ అండి. ఇది వచ్చేసి జెన్స్ యొక్క ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్. ఓకేనా. సో ఇది కొంచెం చూసుకొని వెళ్ళండి. రీప్రొడక్షన్ ఉంటాయి కదా మనకి సైన్స్లో, ఏమంటారు అని, హ్యూమన్ గురించి ఉంటుంది పర్టికులర్ చాప్టర్ గుర్తు రావట్లేదు. సో చూసుకొని వెళ్ళండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ ఏ మేల్ చైల్డ్ ఇన్ హ్యూమన్స్. ఓకే, మేల్ చైల్డ్, ఇక్కడ కూడా మేల్ చైల్డ్ కనుక అంటే మగబిడ్డ పెట్టడానికి ఎంత ఛాన్స్ ఉందని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారండి. సో 50% అనేది ఛాన్స్ ఉంటుంది. దీనికి ఆన్సర్ ఇదే 50%. ఓకే, 50%. సో ఇవి వచ్చేసి మనకి గ్రూప్ డి 15/12/2025 రోజు అడిగిన క్వశ్చన్స్ అండి. క్వశ్చన్స్ టాపిక్స్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. ఇది డైరెక్ట్ క్వశ్చనే, ఇది డైరెక్ట్ క్వశ్చనే, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే అండి. సో ఇక్కడ కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ చెప్పాను, కొన్ని టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. సో ఈ వీడియో మీకు